ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. నమస్తే, పినే న్యూస్ స్వాగతం. ఈ నెల 25 లోపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని, సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. హెల్ప్ చేసాం కరెంట్ దానికి అయితే కాగితాలు పాత రోజులు ఇప్పుడు రాసుకోలేదు. 98లో పెళ్ళి ఎప్పుడమ్మా ఇది కూడా నేను ఇప్పుడు వచ్చి రావడానికి లేదని మన డబ్బా ఇస్తాడు నన్ను ముగ్గురికి షేర్ రావాలి. అది ముగ్గురికి ఎక్కలేదు, వీళ్ళొక్కరికి రావాలి. 45 years నుంచి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రొసీజర్ ప్రకారం చేస్తారు సార్. మొత్తం 3 మెంబర్స్ కి షేర్ ఉన్నారు సార్. 3 మెంబర్స్ కి వస్తుంది. అదిగా సూలపట్నం సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల విషయం మరి ఒక కొలిక్కి రావటం, దానికి సంబంధించి మేము మొదటి నుంచి చెప్తున్నాం 25,000 మందికి పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే 231 కోట్ల రూపాయలు మరి ఇళ్ల స్థలాలకు కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇవ్వటం జరిగింది. 231 కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావటం, మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేశ్వరపురం అగ్రహారం సంబంధించినటువంటి రైతులు అందరికి కూడా దాదాపు ఒక 80% ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు వేయటం జరిగింది. ఇప్పుడు దాదాపు 54 మంది రైతులు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని 29 మంది రైతులకి ఈరోజు క్లియర్ చేయటం జరిగింది. వాళ్ళకి నాకు చదివినటువంటి 29 మందికి డబ్బులు వేయటం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది. దాన్ని అన్నీ కూడా సెటిల్ చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేదేం లేదు. వాళ్ళకి ఎవరికైతే కరెక్టో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వటం జరిగింది. నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరిదుందో వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది తప్ప వేరే ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేదు. అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి సీఎం గారి ప్రోగ్రాం 20 నుంచి 25 లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది. ఈ లోపల అంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం చేతుల మీదుగా ఇక్కడే ప్రోగ్రాం పెట్టి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మొన్నటిదాకే ఉన్నా డబ్బులు పడవు, డబ్బులు రావు, పట్టాలు ఎవరు అని అంతా కూడా ప్రచారం చేశారు. ఇప్పుడే ఉన్న డబ్బులు పడేటప్పటికి స్థలం చూపిరు, మీకు కేవలం కాగితాలు ఇస్తారు, కాలం చూపిరు అని మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక పేపర్ రాస్తుంది, కాంట్రాక్టరు సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నారు. అంటే అంత ముందుల బయట నుంచి ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే
వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను ఒకటే చెప్పా ఆ రోజు, నేను పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయనని చెప్పా. నేను భీష్మించి కూర్చున్నా, నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కూర్చున్నా, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రజలకి ఇవ్వాలి పేద దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులని పెట్టుకొని నాకేం ఇబ్బందిలే. పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుముట్టాలని కూడా చెప్తున్నా. ఇది లాస్ట్ చెప్తున్నా. ఉన్నాయి రాసుకోండి, నీ ఇష్టం. లేని రాస్తే మట్టుకు ఊరుకోని చెప్తున్నా. ఎవరో చేసేదాన్ని నేను ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను. సీఎం గారు ఊరుకోండొచ్చు, నేనైతే ఊరుకోను. ఒకటే చెప్తాను, ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తీరుతామని చెప్పి కూడా తెలియజేసుకున్నాం. దీనికి ఆపేదానికి ప్రయత్నం చేస్తే 25,000 మందికి 25,000 మొత్తం ముగ్గురు ఉంటారు కుటుంబానికి. 75,000 మంది వాళ్ళు ఎవరు ఆపేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇల్లు చుట్టుముడతాం అని కూడా తెలియజేసుకుంటున్నా. ఇది మటుకి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా 20 నుంచి 25 లోపల వాళ్ళకి పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళ నెంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం. మరి దానికి సంబంధించినటువంటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రజకులకు అనేక సంక్షేమ పథకాలు అమలు జరిగాయని, బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని, సైకో జగన్ ఇంటికి పంపి చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. స్థానిక గోపాలకృష్ణయ్య కళ్యాణమండపంలో నిర్వహించిన రజకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలుగా అందరం కలిసి ఉన్నప్పుడే మన వాణి బయటకు వినబడింది. గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుగా నిలబడింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో అందరినీ విడగొట్టి పాలించాడు. సరే, విడగొట్టాడు కదా, మన కులాలు ఏమైనా అభివృద్ధి చెందుతాయంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కలర్. అయినా సరే వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళకి న్యాయం మాత్రం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. చదువుకోవటానికి ఎటువంటి అవకాశాలు కూడా ఇవ్వరు, ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వరు. ఈరోజు ఉపాధి లేక, పనులు లేక అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా జీవితాలు గడుస్తున్నాయి ఈరోజు చాలామంది. మరి ఇంతటి పరిస్థితుల్లో మన జీవితాలు బాగుపడాలంటే గతంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా అయితే బలంగా ఉన్నామో ఆ విధంగా మనం ఉండాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమికి మనందరం కూడా ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం కలిసికట్టుగా ఉంటేనే నాకు ఇచ్చినటువంటి రజక సాధికారత కమిటీ సభ్యులందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ జై జనసేన. సభలు పెట్టడం, మరి ముఖ్యంగా రజక సభలు పెట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాగా సభలు పెట్టి ఇంతమంది వచ్చారంటే మీలో పొలిటికల్ అవేర్నెస్ పెరిగినట్టు, అది మన అభివృద్ధికి చాలా ముఖ్యం. మనమందరం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటిదంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి బాగా ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరీ ముఖ్యంగా మనం ఈ సందర్భంగా గమనించాల్సింది ఏంటిదంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో మేనిఫెస్టోలోనూ చెప్పటంలో ఏయో చెప్తున్నారు కానీ జరిగింది శూన్యమని మీకు తెలుసు, మనందరికీ తెలుసు. ఈసారి బీసీలు, రజక సోదరులు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఖచ్చితంగా ఓటేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఒకటి, బీసీలోనే అతి వెనకబడిన కులం రజకులు అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. అది మేము కూడా గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీలు అంటే పైనుంచి చాలా కులాలు ఉన్నాయి, ఒక కులానికి ఇంకొక కులానికి చాలా తేడాలు ఉన్నాయి. కానీ రజకులు చాలా వెనకబడిన వాళ్ళు బీసీలు అనేది
మనం అందరం గుర్తించి వాళ్ళకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి రజకులకి ప్రాధాన్యత మరీ ముఖ్యంగా పొలిటికల్గా ఇంకా ఎక్కువ ఉండాల్సినది ఖచ్చితంగా ఉండాల్సింది మనం అందరం గమనించాలా. రాబోయే కాలంలో ఇంతకుముందు ఎంతో తెలుగుదేశం పార్టీ చేసింది. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇంకా వాళ్ళ పొలిటికల్ ప్రెసెన్స్ పెంచాలని మరీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటిదంటే, చాలా రాష్ట్రాలలో రజకులు ఎస్సీలుగా కూడా ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్లో ఉంది. నాకు తెలిసినప్పుడు ఎస్సీ కోటల్లో ఒక రజకులు యూపీ నుంచి ఎన్కే సురయ్య అని 1962 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకని మీ ఆశయాలు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీని మీసారి ఎలక్షన్లో మద్దతు ఇచ్చి మీ అందరూ మీ కోరికలను తీర్చే పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఏదైతే రజక ఆత్మీయ సమావేశానికి సభా అధ్యక్షులు జగన్ రెడ్డి ఏ విధంగా ఈ పరిపాలన ఉందో కూడా మనందరం కూడా చూసాం. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. పేరు కార్పొరేషన్లు వేసారో తప్పితే ₹1 కూడా కార్పొరేషన్లకు డబ్బులు లేవు. ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎక్కడా కూడా రోడ్లు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. ఈరోజు పూర్తిగా డబ్బులు 12 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేశాడో కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి అన్నీ కూడా బయటకు తీస్తారు. దాని తగ్గట్టుగా ఎక్కడెక్కడ ఏం జరిగిందో కూడా అవన్నీ ముందు రోజుల్లో మీ అందరికి కూడా తెలుసుద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని వ్యవస్థని కూడా ఆయన చేతిలో తీసుకొని ఒక నియంత పాలన చేసి ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలోనే ఈరోజు పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది యువత కానీ మనం మొన్న ఒక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళ యువత ఏ విధంగా ఉన్నారంటే పూర్తిగా వాళ్ళ మత్తులో అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే పూర్తిగా గంజాయి మన రాష్ట్రం నుంచే ఎగుమతులు జరుగుతూ ఉన్నాయంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ పరిస్థితులు ఎక్కడ దాకపోయినాయో అర్థం చేసుకోవాలి. ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నాడు. 25 సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఇన్ని వేలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు జాబ్ క్యాలెండర్ పెట్టాడు. ఈరోజు ఉద్యోగాలు ఒక్కడికి ఇవ్వాల. చదువుకున్న పిల్లలేమో బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి గంజాయిలకి మత్తుకి అలవాటు అయిపోయి ఇంట్లో తల్లిదండ్రులను తన్నే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో చాలా దగ్గర కూడా జరుగుతుందని చెప్పి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు. ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే పిల్లలు పక్కదారిని పోయే పరిస్థితి మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఒకటి కాదు మన తెలుగుదేశం పార్టీ టైంలోనే మనం చేసుకోగలిగాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇతను ఒక్కసారి చూద్దామని ఏదైతే అనుకున్నామో ఇప్పుడు ఈరోజు 20 సంవత్సరాలు వెనకబడ్డది. మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి. మీ అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ఉండే పరిస్థితులు, ఎక్కడెక్కడ కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు, స్టాంపులు. నిన్న మెప్మా వాళ్ళది ఒక కుంభకోణం, దానికి 100 కోట్లు. అదేవిధంగా బ్రాహ్మణ పొలాలు. ఈరోజు అనేక ఈడ జరిగినవన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎన్ని కబ్జాలు జరిగినాయో మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళను కొట్టడం, ఈ విధంగా ఈరోజు వ్యవస్థ మారిపోయింది. పైయోడు సరిగ్గా లేదు కాబట్టి కిందోళ్ళు సరిగ్గా లేకుండా వ్యవస్థని దారి మళ్ళీయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ నుంచి మార్పు రావాలి. వ్యవస్థ కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ ఘాట్లో పెట్టాలంటే మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈరోజు మళ్ళా రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇవన్నీ ఆలోచించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి ఓటేసి మీ అందరూ గెలిపించాలి. మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి ఎన్నికల విధుల్లో పాల్గొనే బృందాలను త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. అమరావతి నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బృంద సభ్యులకు ఈ నెలాఖరులోపు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. Number around 42,632 are sent for printing, sir. So we have received around 56,000 epics, sir.
This we are started dispatching, sir. Dispatching every day at least to 3,000 varaku presently we are doing, sir. But the postmaster ki we are also supplying some people to expedite, sir. But overall, sir, one person had to join, sir. RO Eragondapalam. Otherwise, we don't have issues with RO, sir. AEROs are 4 vacancies are there, sir. That CCLS are promised to post them, sir. I think we'll be getting the orders immediately. Nodal officers, one EVM nodal officers we kept one SDC BKV, sir, which is transferred, sir, which is kept a vacancy. One person was posted, sir, Sivaravani, but this person had to join, sir. Is that special deputy collector area? Yes, sir. Yes, sir. There is another vacancy of Kondapi. Sir, Kondapi oka person post chesaru, sir, already. The lady was posted, sir. SPG vigilance. She is joined, sir. Joined. And Ongole PC AROs as the same person would be there. Yes, sir. And you, sir, constituency level ARO now. Otherwise, I don't. We only farm disposals variki chuskokunda. All information required from the collectorate should be immediately supplied to you. So, sir, now you are not no more a AER. Now you have to think as I'm going to give you a pro forma, which will give which encompasses all your activities. May not be only yes or no questions, but we will also have reasons. For example, deletion reasons tonight. Deletions lo I'll give you a drop down of some 7-8 possible reasons. So actually, ROs and EROs discuss chesi a reasons pettandi. ప్రధానంగా ఎందుకు రిలీజ్ చేశారు? యూ హ్యావ్ డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్. జిల్లా రేషన్ డీలర్ల సంఘం నూతన కార్యవర్గాన్ని స్థానిక ఆర్యవచ భవన్లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా మోదుకూరి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉడుమల వెంకటేశ్వర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా కె రాజామోహన్ రెడ్డి ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రద్దుపరిచి ఆహార భద్రతా చట్ట నిబంధనల ప్రకారం ఆథరైజేషన్ పొందినటువంటి డీలర్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 29,500 మంది డీలర్లకి 7,500 రూపాయలు గౌరవ వేతనం గ్రామీణ ప్రాంతాల్లో, 10,000 రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఇస్తూ ప్లస్ కమిషన్ క్వింటాలకు 150 రూపాయలు చేసే విధంగా డీలర్లకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా డీలర్లకు హెల్త్ కార్డులు, సంక్షేమ నిధి, చనిపోయినటువంటి డీలర్లకు 15,000 మట్టి ఖర్చులు ఇవన్నీ జీవో నెంబర్ 5లో ఉన్నాయి, అవన్నీ అమలు చేయాలని, అదేవిధంగా బ్యాంకు కరస్పాండెంట్గా డీలర్ నియమిస్తూ డీలర్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పెన్షన్లు 64 లక్షలు కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసి పెన్షన్కి ఒక 10 రూపాయలు ఇవ్వాలని, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా 14 డిమాండ్తో కూడా రిప్రజెంటేషన్ కూడా ఈరోజు ఈ సమావేశంలో ఆమోదించారు. దీన్ని అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చి వారి యొక్క రోజున ఇక్కడ నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ, వాళ్ళకి రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి మన డిమాండ్ సాధించుకునే టైం ఆసనం అయింది కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసి డీలర్లందరి యొక్క సంక్షేమాన్ని తెలుసుకుంటూ వాళ్ళందరూ కార్యక్రమం చేపట్టి రేషన్ డీలర్ల ఉపాధి కొరకు సాధన కోసం మేము వివిధ సమస్యల్లో స్టేట్ సంఘానికి సహకరించి మన జిల్లాలో ఎన్నో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగానే ఈ రోజున నాకు 2వ పర్యాయం అధ్యక్షులుగా ఇవ్వటం, ఇప్పుడున్న సమస్యల్లో రేషన్ డీలర్ వ్యవస్థ మనుగుల్లో ఉన్న విషయంలో కొద్దిగా మనం సాధించుకోవాల్సిన హక్కులు కానీ సమస్యలు కానీ చాలా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల దిశగా మన ప్రకాశం జిల్లా అడుగులు వేయాలని మన నూతన అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా భాషా గారు, తదితరులు మిగతా సభ్యులందరూ కూడా ఒక కమిటీ అనేది వేయటం జరిగింది. ఈ కమిటీ ద్వారా రేషన్ డీలర్లకి ఉపాధి, మన హక్కులు సాధన కోసం మేము ఎప్పుడు కూడా రాష్ట్ర
జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించారు. గాయకులు ఆలపించిన సినీ గీతాలు, నాటికలు ప్రేక్షకులను అలరించాయి. స్థానిక సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఘంటసాల కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో లక్ష్మీ తులసి బృందంచే గానగాంధోనికి స్వరణీరాజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను అలరించాయి. గాజులు పెడతా ఒళ్ళకొస్తే గుళ్ళకొలతా నా బాబీని చేరేరాణి హరి గోరంబ ఆయరే రాంబ మారెను క్రూర మృగమ్ముల కోలిని మించిన ఆశలు దాచెను, వేదికలెక్కెను వాదము చేసెను. చిన్నవాడను కొని చేరదీస్తే, చిన్నవాడను కొని చేరదీస్తే ముంచుతాడే. లోకాలు చూపింతురా, ఆనంద లోకాలు చూపింతురా, సుందరాంగా అందుకోరా సౌందర్యమాతి సిపాయి. నీకై ఇంత ఇంత వేచి వేచి ఉండ మొలికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింత కష్టముల నీడ. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. Joy Alucas, world's favorite jeweler. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు.
గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.